హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిత మగ్గం వర్క్స్. ఈరోజు మనం ఫ్లాట్ లోడింగ్ స్టిచ్లో టైప్ 2 నేర్చుకుందాం. ఇది క్రాస్ లోడింగ్ స్టిచ్. టైప్ 1లో మనం స్టిచ్ అనేది స్ట్రైట్గా చేసాం. ఈ టైప్ 2 మెథడ్లో ఏంటంటే స్టిచ్ అనేది మనం క్రాస్గా చేస్తాం. కనిపిస్తుంది కదా, అట్లా క్రాస్గా వస్తుంది స్టిచ్ అనేది మనకి. ఓకే, చూడండి. ఇప్పుడు స్టిచ్ అనేది అక్కడ కార్నర్ పక్క నుంచి చేయాలి. పక్కన మనకి షేప్ ఉంది కదా, ఆ షేప్లో చేయాలి. ఫస్ట్ కార్నర్ పక్క నుంచి స్టిచ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ కార్నర్లో పెట్టి మళ్ళీ కిందకి పక్కన మనకి సింబల్ కనిపిస్తుంది కదా, సేమ్ ఆ షేప్లో వస్తుంది ఫస్ట్ స్టిచ్ అనేది. ఇన్నర్ బాక్స్ ఉంది కదా, దాంట్లో మనకి లాంగ్ స్టిచ్ అనేది వస్తుంది. అవుటర్ బాక్స్లోనేమో మనకి షార్ట్ స్టిచ్ అంటే లాక్ స్టిచ్ అనేది వస్తుంది. చూడండి, చూస్తున్నాం కదా. ఇదంతా కార్నర్ కాబట్టి అక్కడ చాలా చిన్న చిన్న స్టిచ్చెస్ వస్తున్నాయి. మనం కిందకి వెళ్ళగా ఆ స్టిచ్ అనేది మనకి పెద్దదవుతూ ఉంటుంది. అప్పుడు మనకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. చూడండి, బయట లైన్ మీద మనకి షార్ట్ స్టిచ్ అనేది పడుతుంది. ఇన్నర్ లైన్ మీద మనకి లాంగ్ స్టిచ్ అనేది వస్తుంది. చూడండి, చూసాం కదా, అక్కడ లాంగ్గా తీసుకున్నాం, అది ఇన్నర్ లైన్ మీద వస్తుంది. బయట మనకి షార్ట్ స్టిచ్ వస్తుంది. చూడండి, మళ్ళీ లాంగ్ స్టిచ్, షార్ట్ స్టిచ్, లాంగ్ స్టిచ్, షార్ట్ స్టిచ్. చూస్తున్నారు కదా, లాంగ్ స్టిచ్, షార్ట్ స్టిచ్. మళ్ళీ అది థ్రెడ్ పుల్ చేసి ఇన్నర్ బాక్స్లో లాంగ్గా స్టిచ్ చేస్తాం కదా, లాంగ్గా చైన్ లూప్ తీసుకుంటాం కదా, అది అక్కడ స్టిచ్ చేస్తాం. ఆ లాంగ్ స్టిచ్ని స్టేబుల్గా ఉంచడానికి మనం బయట లైన్ మీద షార్ట్ స్టిచ్ అనేది వేస్తాం. అర్థం కాబట్టి నీకు లోపల బాక్స్ వేస్తాను. లోపల దాని మీద లాంగ్గా ఇంకో చైన్ పుల్ చేస్తున్నాం కదా, అక్కడ ఇన్నర్ బాక్స్లో వస్తుంది. ఆ లాంగ్ చైన్ని సపోర్ట్ చేస్తూ లాక్ స్టిచ్ అనేది ఉంటుంది బయట. ఎప్పుడు లాంగ్ స్టిచ్ చేసినా దాని నెక్స్ట్ స్టిచ్ అనేది మనకి షార్ట్ చైన్ వచ్చేస్తుంది. లాక్ స్టిచ్ అనేది పడిపోవాలి, అదొక రూల్. ఓకే, తీసుకోండి. మ్యాక్సిమం మనం ఎంత క్రాస్ పెట్టగలిగితే అంత క్రాస్ పెట్టాలి ఈ క్రాస్ లోడింగ్ స్టిచ్లో. టైప్ 1 అనేది మనకి స్ట్రైట్గా ఉంటుంది. టైప్ 1 మనం స్ట్రైట్ లోడింగ్ స్టిచ్ చూసాం కదా, ఇది క్రాస్ లోడింగ్. ఎంత క్రాస్ పెడితే అంత అందంగా ఉంటుంది డిజైన్ అనేది. చూడండి, ఇన్నర్ బాక్స్లో లాంగ్ స్టిచ్ అనేది పడాలి, అవుటర్ బాక్స్లో షార్ట్ స్టిచ్ అనేది పడాలి. ఓకే, ఈ స్టిచ్కి అవుటర్ లైన్ మనం బీడ్స్ ఫిల్లింగ్ అనేది చేసుకుంటే గ్రాండ్గా ఉంటుంది. థ్రెడ్ హ్యాండ్లింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మనకి స్టిచ్చెస్ రెండు పక్క పక్కనే పడుతున్నాయి. లాంగ్ చైన్ది, షార్ట్ చైన్ స్టిచ్ అనేది పక్క పక్కనే పడుతున్నాయి కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా పుల్ చేయాలి, లేకపోతే థ్రెడ్ కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, స్టిచ్ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి, లాంగ్ చైన్ అనేది లోపల వస్తుంది, షార్ట్ స్టిచ్ అనేది బయట అవుటర్ బాక్స్లో వస్తుంది. సేమ్ ప్రాసెస్ మొత్తం మెథడ్ అంతా దీనికి. ఓకే, చూడండి, కంప్లీట్ అయిపోయింది మనకి డిజైన్ అనేది. బయట ఫినిషింగ్ బాగా రావాలంటే చుట్టూ మనం బీడ్ స్టిచ్ అయినా చేయొచ్చు, లేకపోతే జరీతో చైన్ స్టిచ్ అయినా చేయొచ్చు. ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్తోనే చైన్ స్టిచ్ అనేది వేస్తున్నా. చూడండి, ఫినిషింగ్ బాగా వచ్చింది, కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో ఒక ఎండ్ నాట్ అనేది వేసుకున్నాం. స్టిచ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దిస్ ఈస్ క్రాస్ లోడింగ్ స్టిచ్. చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.